మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకెంత ఆనందం అంటే, నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను. సోమవారం పోలవరం చేసుకున్నా. 2019లో ఓడిపోకపోతే 2021లో పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఏమైంది? పోలవరం గోదావరిలో ముంచేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చాం. 4,400 కోట్ల రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాళ్ళు పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని 1000 కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కట్టాం. ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అయినా కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది ఒక వరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి, పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలైనాయి. ఈ 5 జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎంత కమిట్మెంట్ అంటే, పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి, మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు, అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా, గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను,